ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సహస్ర హత్య కేసులో ఆ 14 ఏళ్ల బాలుడిని హంతకుడిగా మార్చడం వెనుక అసలు కారణాలు తెలిసే కళ్ళు బయర్లు కమ్ముతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే క్రైమ్ కంటెంటు, అట్లాగే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీసులు, క్రైమ్ బేస్డ్ వెబ్ సిరీసులే అతన్ని నేరస్తుడిగా మారడానికి కారణమయ్యాయంటూ పోలీసులు చెప్పిన మాటలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని తమ నుంచి దూరం పెట్టడానికో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించడానికో, వాళ్ళు పర్సనల్గా ఎలోన్గా ఉండడం కోసమో పిల్లల చేతికి మొబైల్ ఫోన్ లేదంటే ట్యాబ్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. అలా మొబైల్ ఫోన్ని వాళ్ళ పిల్లల చేతికిస్తే వాడు ఖచ్చితంగా నేరస్తుడుగానే మారుతాడు అని చెప్పడానికి సహస్ర ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణగా చెప్పాలి. అసలు సోషల్ మీడియా, ఈ ఓటీటీ ప్లాట్ఫాముల్లో వెబ్ సిరీస్ల ఎఫెక్ట్ పిల్లల మానసిక స్థితిపై ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి? అసలు ఈ వెబ్ సిరీసులు, టీవీ సీరియళ్ళు ఇవన్నీ పిల్లల్ని లేకపోతే పెద్దల్ని కూడా క్రిమినల్స్గా ఎలా మారుస్తున్నాయి? ఈ అంశాలన్నింటిపైన సీరియస్ స్టడీ చేశారు డాక్టర్ కే అనిత. ప్రస్తుతం ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ టీవీ సీరియల్స్, సోషల్ మీడియా ప్రభావం పైన ఆమె చాలా రీసెర్చ్ కూడా చేశారు. ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అనిత గారు. అనిత గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. అనిత గారు, మీరు చూస్తున్నారు గడిచిన 6 రోజులుగా కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన సహస్ర కేసు. ఈ కేసులో ఇవాళ పోలీసులు నిజాల్ని బయటపెట్టారు. ఆ నిజాల్లో ఎవరు జీర్ణించుకోలేని నిజం, ఓటీటీ అట్లాగే ఇతర ఇంటర్నెట్ బేస్డ్ వీడియోల్లో అతను కేవలం క్రైమ్ వీడియోస్, మిస్టరీస్ని ఇంట్రెస్టింగ్గా చూసేవాడని, ఈ హత్యకి పురిగొల్పింది కూడా అదే అని చెప్తున్నారు పోలీసులు. నిజంగా దీన్ని ఎలా మనం చూడాలి? ఈ టాపిక్ మీద నేను చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నానండి. ఎర్లియర్ ఇదే విషయాలు టీవీ సీరియల్స్‌కి సంబంధించి కూడా నేను చెప్పాను. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. ఓటీటీస్ అనేవి మాక్సిమమ్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే కోవిడ్ తర్వాత నుంచి. ఇప్పుడు పిల్లలు అనే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు. ఈ వయసు, ఆ వయసు అని కాకుండా చిన్న పిల్లలకు కూడా ఫోన్‌లు అలవాటు చేయడం అనేది కామన్ అయిపోయింది. మేబీ ఆ పేరెంట్స్ వాళ్ళకి ఫోన్‌లు ఇచ్చేసి వేరే పనులు చేసుకుందామనో, లేదంటే ఇంకా వేరే ఇంటికి బంధువులు వచ్చారనో, వాళ్ళతో మాట్లాడుకోవాలనో పిల్లలకి ఆ ఫోన్ అనేది అలవాటు చేయడం చేస్తున్నారు. వాళ్ళు దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించట్లేదు. ఇవాళ జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఒక్కటే కాదు. ఇలాంటి సీరియల్ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ వచ్చాయి. అయితే ఇది చాలా భయంకరమైన సంఘటనగా ఇప్పుడు వర్ణించొచ్చు. ఎందుకంటే చంపిన అతను కూడా చాలా చిన్న వయసు గల పిల్లవాడు. ఇక్కడ చంపబడిన అమ్మాయి కూడా చిన్న వయసు గలది. అసలు ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇలా చంపాలి అన్న ఆలోచన కూడా ఉంటుందని మనం ఎవరు ఊహించలేదు. అండ్ ఆ టైంలో అతనికి ఏం చేయాలో అర్థం కాక అప్పటి వరకు తన మైండ్‌కి తను అలవాటు చేస్తున్న కాంటెంట్ ఏదైతే తను రెగ్యులర్‌గా వాచ్ చేస్తున్న క్రైమ్ ప్రోగ్రామ్స్ కానీ, క్రైమ్ సీరీస్ కానీ అతనికి ఆ టైంలో ఒక్కసారి గుర్తుకు రావడము, దాన్ని అతను అప్లై చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ హిస్ వాచింగ్ టీవీ ప్రోగ్రామ్స్, తను చూస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ప్రోగ్రామ్స్ అండ్ అతని బ్యాక్‌గ్రౌండ్ ఆల్సో. సో ఇవి చూడడము జస్ట్ అలా వదిలేయడం కాదు. మీడియా అనేది ఎలా ఉంటుందంటే మనం జస్ట్ చూసి వదిలేయడం వరకు జరగదు. మనం ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫుడ్, మనం తినే ఫుడ్ మనల్ని ఎట్లా డెవలప్ చేస్తుందో, మనల్ని ఎలా ఆలోచింపజేస్తుందో, సిమిలర్‌గా మనం చూసేవి కూడా మనని అలా మారుస్తూ ఉంటాయి. సో ఈ అబ్బాయి కాన్స్టెంట్‌గా ఈ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల ఒకానొక స్టేజ్‌లో అతను లెటర్ కూడా రాసుకున్నాడు. ఈ క్రైమ్ నేను ఎలా చేయాలి అనే దానికి ఒక లెటర్ లాంటిది రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని వచ్చాడు. బట్ ఆ సీన్ ఆఫ్ యాక్షన్‌కొచ్చిన తర్వాత అతను పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఆల్రెడీ అతని మైండ్‌లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది. అది ఎంత భయానకంగా ఉందో ఈరోజు సమాజం చూసింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అలార్మ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. దీన్ని చూసి చాలా పేరెంట్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్న కాంటెంట్, ఎందుకంటే ఇప్పుడు టీవీ మాత్రమే ఉన్నంత వరకు శాటిలైట్ అనేది చాలా మీడియా ఆర్గనైజేషన్స్‌లో ట్రైన్డ్ పీపుల్ తయారు చేసే కంటెంట్. అప్పటి వరకు మనకు వాళ్ళు ఏం చూపిస్తే అది చూసేవాళ్ళం. కానీ వాళ్ళ సోషల్ మీడియా అలా గాదు.
ప్రతి ఒక్కరు మీరు కాంటెంట్ ప్రొడ్యూసరే, నేను కాంటెంట్ ప్రొడ్యూసర్‌ని. నాకు నచ్చింది నేను రాస్తున్నాను. మీకు నచ్చింది మీరు రాస్తున్నారు. నాకు నచ్చిన అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ నాతో ఫాలోవర్స్ ఉంటారు. మీకు నచ్చినది రాసిన వాళ్ళందరూ మీకు ఫాలోవర్స్ అవుతారు. సో వీళ్ళేం చేస్తున్నారు? ఈ ఫాలోవర్స్ వాళ్ళని కాన్స్టెంట్‌గా ఫాలో అయ్యి వాళ్ళతో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నారు. ఈ ఇన్‌ఫ్లూయెన్సర్స్ అన్న కాన్సెప్ట్ కూడా ఈ మధ్య వచ్చిందే కదా! అంతకుముందు ఎవరు ఈ ఇన్‌ఫ్లూయెన్సర్స్ అనేవాళ్ళు కూడా లేరు. అండ్ ఈ ఇన్‌ఫ్లూయెన్సర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారుతున్నారు. అండ్ వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళకొక వేదంలాగా అయిపోతుంది. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి మనం కన్జ్యూమ్ చేస్తున్న కాంటెంట్ అండ్ దాని సైకలాజికల్ ఇన్‌ఫ్లూయెన్స్. ఇవి 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సైకలాజికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత సివియర్‌గా ఉంటుందంటే ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. రోజు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటుండొచ్చు. బికాజ్ వాళ్ళు పైన నైబర్స్. అనిత గారు ఈ బాలుడి పైన ఎవరైతే హంతకుడున్నాడో, సహస్ర హంతకుడున్నాడో, ఈ బాలుడి పైన ఈ క్రైమ్ వెబ్ సిరీస్‌లు గాని, లేకపోతే కాంటెంట్ ఎఫెక్ట్ గాని ఉందనుకోవచ్చా? ఇక్కడ కనిపిస్తుందా మనకది? డెఫినెట్‌గా అతని చూడండి మీరు నేను ఒక కత్తిచ్చి ఎవరినైనా చంపండి అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చేయలేం. కదా! అబ్బాయికి అది చేయగలిగే ధైర్యం వచ్చిందంటే అతనికి ఎక్కడో అది మైండ్‌లో రిజిస్టర్ అయ్యింది. అంత చేసే ధైర్యం ఉందంటే డెఫినిట్‌గా హి ఈస్ బీన్ ఇన్‌ఫ్లూయెన్స్డ్. అండ్ కాన్స్టెంట్‌గా మనం ఒకటి ఇస్తున్నామంటే మీరు ప్రీవియస్ స్టడీస్ కూడా ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఒక పద్ధతి మనం రెగ్యులర్‌గా చేస్తుంటే అది ఒక కైండ్ ఆఫ్ అన్ హాబిట్ అవుతుంది. ఇప్పుడు అతను కేవలం ఆ సమయంలో నేను ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే వాడుంటాడు. ఆ కత్తిని ఆ అమ్మాయిని అంత భయంకరంగా చంపాడు. బట్ ఇట్ కాస్టెడ్ హిస్ లైఫ్ అండ్ హర్ లైఫ్ కదా! అది ఏ సీరీస్‌లో, ఏ వెబ్ సీరీస్‌లో వాళ్ళకి చెప్పరు. బట్ ఆ క్షణంలో తప్పించుకోవాలనేదిలో అతను చేశారు. అంటే ఇదంతా సబ్‌కాన్షియస్‌గా మైండ్‌లో కూర్చున్న విషయం. ఇది ఎవరు మానిటర్ చేయాలి? పేరెంట్స్ మానిటర్ చేయాలి. పేరెంట్స్ ఇందాక మీరన్నట్టు వాళ్ళకి మొబైల్ ఇచ్చేసేయడం, వాళ్ళు ఏం చూసుకుంటున్నారో కూడా మానిటర్ చేయకుండా ఉండడం, వదిలేయడం. మనకు 2020 దాకా కోవిడ్ రానంత వరకు ఓటీటీవనేవి మార్కెట్‌లో లేవు. అవి ఎప్పటి నుంచి మనం ఇళ్లలో కూర్చొని ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి అలవాటు పడ్డామంటే 2020 తర్వాత. 2020 తర్వాత నుంచి అందరూ ఇట్లా ఆహా! ఇట్లాంటి అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో సెన్సార్ లేని కంటెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్సే అనుకుంటున్నారు దే ఇప్పుడు? ఆర్ డూయింగ్. అంటే చాలా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ కంటెంట్ ఈజీగా మన తెలుగు భాషలో దొరుకుతుంది. మన తెలుగు భాషలో కంటెంట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో అన్ని భాషలోకెళ్తుంది. భారతదేశంలో రిజిస్టర్డ్ లాంగ్వేజెస్ అన్నింటిలో ఈ కంటెంట్ కనిపిస్తుంది. ఇటువంటి ఓటీటీలకి ఇప్పుడు సెన్సార్ అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? 100% అండి. ఇప్పుడు నా స్టడీలో గూడా అదే తేలింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అనగానే మీకు ఈజీగా మైండ్‌లోకొచ్చే కాన్సెప్ట్స్ ఏంటో నేను చెప్పనవసరం లేదు. ఎవరైనా అది ఇంటర్నేషనల్ కాంటెంట్, అడల్ట్ కాంటెంట్, అది చిన్న పిల్లల కాంటెంట్ అయితే డెఫినైట్‌లీ గాదు. మనకది అందరికి తెలుసు. అండ్ వి టాక్ అబౌట్ సంథింగ్ లైక్ ఈటీవీ విన్ను ఆర్ ఎనీ అదర్ ప్లాట్‌ఫార్మ్ లైక్ జీ టీవీ, కొన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌లో కొన్ని సస్పెన్స్, థ్రిల్లర్ ఇవి ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్ చూస్తారు. బికాజ్ వాళ్ళకి కూడా బేసికల్లీ ఇట్ ఈస్ అబౌట్ సబ్స్క్రిప్షన్ అండ్ పే పర్ వ్యూ కదా! సో ఎంతమంది చూస్తే వాళ్ళకంత బెనిఫిట్ అన్న ఉద్దేశ్యంతో జనాలు ఏది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వాటి మీద రీసెర్చ్ చేసి దే విల్ డూ దేర్ కాంటెంట్. ఇప్పుడు ఆ కంటెంట్ ఏమైపోతుందంటే ఇష్టపడి చూస్తున్నారు అనేది వరకు ఆగట్లేదు అంటున్నాను నేను. అది ఎగ్జిక్యూట్ అయితే సమాజంలో ఇంత భయంకరంగా ఉంటుందని. సో ఈ ఇంటర్నేషనల్ కాంటెంట్ మీరు ఉన్నప్పుడే కాదు, మీరు లేకపోయినా కూడా ఫోన్‌లో అందరి చేతిలో ఫోన్ ఉంది. రీసెంట్‌గా నేను తీసుకున్న ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లియర్‌గా చెప్పారు. ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ ప్రకారంగా వాళ్ళ కాంటెంట్ ఎట్లా డెవలప్ చేస్తున్నారు. ఈ కాంటెంట్ డెవలప్ చేయడానికి వాళ్ళు ఎంత ఒరిజినల్ కంటెంట్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ ఇట్లాంటివన్నీ అయితే బారోడ్ కంటెంట్ తీసుకొని వాళ్ళు ఫిల్మ్ బేస్డ్ మీద ఉంటారు. అండ్ లాస్ట్ ఆఫ్ లెస్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది. బట్ మన తెలుగులో పాపులర్ అయినటువంటి జీ కానివ్వండి, లేదంటే ఈటీవీ విన్ను, స్టార్ కానీ ఇవన్నీ ఒరిజినల్ కంటెంట్ వస్తున్నాయి. దాంట్లో కూడా మనకి ఇండియనైజ్డ్ థ్రిల్లర్స్, మిస్టరీ ఇలాంటివి కానీ వస్తున్నాయి. అనిత గారు చాలా సంఘటనలు చూస్తున్నాం. ఓటీటీ మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఒకవేళ ఒక నేరం జరిగినప్పుడు దాని తీవ్రమైన పరిణామాలు ఎలా ఉంటాయి, ఒక మనిషి జీవితాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటివి కూడా నేరాల్ని ప్రోత్సహిస్తాయా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు అబ్బాయి డిస్క్రైబ్ చేసుకున్నాడు తను క్రైమ్ ఎలా చేయాలనేది. సో దట్ షోస్ దట్ హి ప్లాన్డ్ ఫర్ డూయింగ్ ఎ క్రైమ్ కదా! ఆ ప్లానింగ్ ఒక క్రైమ్ చేయాలని ప్లానింగ్ చేసుకునేంత సైకాలజీ బిల్డ్ అవుతుందన్నది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. సొసైటీని అతన్ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందనేది అర్థం చేయాలి. ఇప్పుడు ఎవరిని చూసినా ఫౌల్ లాంగ్వేజ్ హస్ బికమ్ ఏ ప్యాషన్, కూల్ కదా! ఎవరైనా కూడా ఈ మధ్య పిల్లలు ఫౌల్ లాంగ్వేజ్
చాలా సింపుల్‌గా మాట్లాడుతున్నారు. మనం ఎవరి దగ్గర అట్లాంటి పదాలు గూడా వాడలేనంత భయంకర పదాలు వాళ్ళ రెగ్యులర్ లాంగ్వేజ్ టోన్‌లో ఉంటుంది. రెస్పెక్ట్ అనేది అసలు మర్చిపోయాము. ఎల్డర్లీ పీపుల్ ఆర్ నాట్ నథింగ్ ఫర్ దెమ్ అన్న స్టేజ్‌కొచ్చేసింది. అంటే ఇది ఎక్కడో కంటెంట్ వల్ల రెగ్యులర్ లైఫ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది గదా! మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ రీల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ క్రేజ్. ఆ రీల్ చేయాలి, జనాల్లో పాపులర్ అయిపోవాలి, సెలబ్రిటీ అయిపోవాలి, చేస్తున్న కాంటెంట్‌ని అందరూ అప్రిషియేట్ చేయాలి. ఎందుకండి మనకు ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ అని, ఫ్యామిలీ లైవ్ షోస్ అని అట్లాంటి కొన్ని కొన్ని లైవ్ షోస్‌లోనే చిన్న పిల్లలతోటి ఇట్లాంటి వల్గర్ యాక్ట్స్ చేయిస్తున్నారు. కామెడీ కంటెంట్ అంటారు. కామెడీకి, డార్క్ కామెడీకి మీనింగ్ తెలియకున్నటువంటి కంటెంట్ ఇప్పుడు సొసైటీలో ఉంది. ఇప్పుడు ఆ డార్క్ కామెడీ తోటి ఏమైపోతుందంటే పేరెంట్స్‌గా మనం నవ్వుకుంటున్నాం ఆ డార్క్ కామెడీకి. వెరీ ఫన్నీ అనుకుంటున్నాం. కానీ పిల్లలు అది అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళ స్కూల్‌లోనో లేదా వాళ్ళ ప్రైవేట్ స్పేస్‌లోనో వీటిని అప్లై చేసుకొని, ఓకే. పెద్దవాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారనమాట. ఇందులో ఇలా దీని మీనింగ్ ఇదనమాట. దాన్ని అనాలిసిస్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలీదు. వెన్ దే కమ్ ఔట్ లైక్ దిస్ వి సీ. లేకపోతే ఇంత చిన్న పిల్లలు క్రైమ్ చేయడం ఏంటంటే అసలు ఆలోచన ఆ వయసులో మనం అసలు కాలేజు, స్కూలు తప్ప వేరే ఆలోచన లేని వయసులో ఒకరిని చంపేయాలి, ఒక రాబరీ చేయాలి, దాన్ని ప్లాన్ చేసుకోవాలన్నంత స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నారంటే వేర్ ఆర్ వి అండ్ వాట్ వి ఆర్ వాచింగ్? ఆర్ వి వాచింగ్ అవర్ చిల్డ్రన్ రియల్లీ ఆర్ నాట్ అనే క్వెషన్ అంటే ప్రతి ఓటీటీ పేరెంట్ ప్లాట్ఫామ్స్ మాత్రమే కాదు, ఈ ఉమ్మడి కుటుంబాలు లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా ఇటువంటి నేరాలకి గానీ, ఇటువంటి సందర్భాలకి సిచ్యువేషన్స్‌ని క్రియేట్ చేస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఎవరికీ టైం లేదు. వి ఆర్ సో బిజీ. వి ఆర్ సో ఎంగేజ్డ్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఏదో ఒక వర్క్ మీద ఏదో విధంగా తిరుగుతున్నాము. సంపాదన ప్రయారిటీ అయిపోయింది. పిల్లల్ని చైల్డ్ కేర్‌లో వేస్తాము. లేదంటే ఏదైనా ఎవరి దగ్గరైనా పెట్టేయడం చేస్తాము. వాళ్ళు ఏం చూస్తున్నారో తెలీదు. కొంతమందైతే ఇళ్లలోనే లాక్ చేసేసి, ఫోన్‌లు ఇచ్చేసి, టీవీలోకి వదిలేసేసి వెళ్ళిపోతారు. తర్వాతొచ్చి చూస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ టైంలో ఎవరికీ తెలీదు. ఏమైనా జరిగినా ఏంటి అనేది లేదు. ఎందుకంటే వి ఆర్ లివింగ్ ఇన్ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్. పేరెంట్స్ ఇద్దరు బయటికెళ్ళాలి. పిల్లలకి హాలిడేస్ వచ్చినా, ఏదైనా ఫ్రీ టైమ్ దొరికినా వాళ్ళకి కంపెనీ ఎవరు? దట్ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ. అందులో వచ్చేదంతా ఏంటి? ఇలాంటి కంటెంట్. అంతా అలాంటి కంటెంట్ అనము. బట్ మన సైకాలజీ ఎట్లుంటుందంటే నెగెటివ్‌నే పిక్ చేసుకొని చూస్తాము. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మంచి దేవుని పాటలు, సినిమాలైతే ఎవరు చూడరు. దే డెఫినైట్‌లీ వుడ్ లైక్ టు గో అండ్ వాచ్ సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ లైక్ దిస్. అది చూడబట్టి దాని ఎఫెక్ట్ ఇలాంటి టైంలో రిజల్ట్ అవుతుంది. ఇదన్నీ మనకు తెలిసిన తర్వాత మనం బాధపడాలి. రైట్. థ్యాంక్ యూ అనిత గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఓటీటీలో వచ్చే క్రైమ్ కంటెంట్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా వచ్చే క్రిమినల్ లేకపోతే క్రైమ్ బేస్డ్ కంటెంట్ కావచ్చు, మీ పిల్లల మనసును చెడగొడుతున్నాయి, మీ పిల్లల్ని నేరస్తుడిగా మారుస్తున్నాయని చెప్పడానికి సహస్ర ఉదంతమే ఒక బిగ్ ఎగ్జాంపుల్. నా వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓటీటీ అట్లాగే ఇంటర్నెట్ ద్వారా వచ్చే కంటెంట్ పిల్లల్ని క్రిమినల్స్గా మారుస్తున్నాయని నా వాదనకి మీరు వ్యతిరేకిస్తున్నారా, అనుకూలంగా బలపరుస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.